హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గోడౌన్ వైరింగ్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గోడౌన్ వైరింగ్కి సంబంధించిన 4 లైట్లు కావాలి ఫ్రెండ్స్. ఇది సప్లై ఫ్రెండ్స్. 16 amps స్విచ్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. 3 2-వే స్విచ్లు కావాలి. దీంట్లో కనెక్షన్ వచ్చేసి ఫేస్ ఫ్రెండ్స్. ఇది ఫేస్ అనేది స్విచ్ కింది సైడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. స్విచ్కు పైన సైడ్లో ఈ 2-వే స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్. 2-వే స్విచ్కు మధ్యల సైడ్లో మధ్యల పోల్కి 2-వే స్విచ్ పై నుంచి మధ్యల పోల్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ 2-వే స్విచ్ ఫస్ట్ 2-వే స్విచ్ ఉంది కదా దాని కింది నుంచి ఇక్కడ 2-వే స్విచ్ మళ్ళీ సెంటర్ పోల్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 2-వే స్విచ్ రెండోది ఉంది కదా ఇది, దీని కింది నుంచి మళ్ళీ మూడో దాన్ని సెంటర్ పోల్కు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది ఫేస్ ఫ్రెండ్స్. ఇది మొత్తం ఫస్ట్ ఫేస్ ఇక్కడ వచ్చింది కదా. నెక్స్ట్ స్విచ్ ఆన్ చేసిందంటే స్విచ్ పై నుంచి సెంటర్ పోల్కు, దాని నుంచి మళ్ళీ సెంటర్ పోల్కు, దాని కింద నుంచి మళ్ళీ సెంటర్ పోల్కు ఇలా ఇవ్వాలి ఫ్రెండ్స్, లూపింగ్ లాగా. నెక్స్ట్ న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్ అనేది 4 లైట్లకి ప్రతి లైట్కి వచ్చేసి 2 పోల్స్ లా ఉంటాయి కదా ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ దానికి ఒకటి, సెకండ్ది వచ్చేసి 2-వే స్విచ్ పైనుంచి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఆన్ కావాలి కాబట్టి ఇది ఫేస్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్. రెండోది కూడా సేమ్ ఇంతే ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి న్యూట్రల్ ఇవ్వాలి, సెకండ్ పోల్కి పైనుంచి 2-వే స్విచ్ పైనుంచి రెడ్ కలర్ వైర్ కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మూడో దానికి సేమ్ ఫ్రెండ్స్, న్యూట్రల్. ఫస్ట్ దానికి న్యూట్రల్ ఇవ్వాలి, తర్వాత 2-వే స్విచ్ పైనుంచి సెకండ్ దానికి రెండో రెడ్ కలర్ వైర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ లాస్ట్ది లైట్ ఉంది కదా ఫ్రెండ్స్, లాస్ట్ లైట్ దానికి కూడా న్యూట్రల్ మాత్రం సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫేస్లో కొంచెం అక్కడిక్కడ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఈ బ్లాక్ కలర్ది న్యూట్రల్ అనేది ఇక్కడ ఫస్ట్ దానికి ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. సెకండ్ దానికి వచ్చేసి ఈ కింద 2-వే స్విచ్ ఉంది కదా, 2-వే స్విచ్ కింది సైడ్ల నుంచి ఈ సెకండ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్ పోల్కి ఇవ్వాలి. ఈ ఫస్ట్ దానికి బ్లాక్ కలర్ న్యూట్రల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ గోడౌన్ వైరింగ్ కనెక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే, ఈ గోడౌన్లో మొత్తం రూములు ఇట్లా 4 రూములు ఉన్నాయనుకో ఫ్రెండ్స్, అన్ని రూమ్లలో లైట్లు ఆన్లో ఉంటే ఎప్పుడు అందులోకి వెళ్ళరు కాబట్టి ఆ లైట్లు అనేది ఎక్కువ, అన్ని లైట్లు ఆన్లో ఉంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశం మీద ఈ ఒక స్విచ్ ఆన్ అయిందంటే ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్ 16 amps, ఈ స్విచ్ ఆన్ చేసిందంటే ఈ 3 లైట్లు ఆఫ్లో ఉంటాయి, ఇది ఒక్క లైట్ ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ చేసిందంటే ఈ లైట్ ఆన్ అవుతుంది. దాని తర్వాత 2-వే స్విచ్ ఆన్ చేసినాం అనుకోండి, ఈ స్విచ్ ఆన్ చేసిందంటే ఈ లైట్ బంద్ అయ్యి సెకండ్ దానికి వెళ్తుంది, ఈ లైట్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఈ స్విచ్ ఆన్ చేసినాం అనుకోండి, ఇది అయిపోయి ఈ లైట్కి వస్తుంది ఫ్రెండ్స్ పవర్, లైట్ ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ ఈ స్విచ్ ఆన్ చేసినాం అనుకోండి, ఈ లైట్ ఆన్ అయితే ఫ్రెండ్స్ ఇది అయిపోయి, అంటే ఒక స్విచ్ ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నది స్విచ్ ఆన్ చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసింటే నెక్స్ట్ రూమ్లో ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. గోడౌన్ వైరింగ్ అంటే ఇంత ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ ఇక్కడ లాస్ట్ నుంచి కూడా ఇక్కడ ఆన్ చేసినాం అనుకోండి ఫ్రెండ్స్, ఇది ఆగిపోయి ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తే ఇది ఆగిపోయి ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఈ స్విచ్ ఆఫ్ చేస్తే మొత్తానికి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ గోడౌన్ వైరింగ్ అంటే.